అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో, హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి అతి పవిత్రమైనది. ఈ రోజునే భీష్మ ఏకాదశిగా, అంతర్వేది ఏకాదశిగా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. ఇటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్విని. ఈ రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, జప, ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి విశిష్టత. భీష్ముడు గంగా శాంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శాంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజానాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడు త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్య పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవుల రాజ్యధర్మం ఉపదేశించాడు. అంపశయ్య గతుడైన భీష్ముడిని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు. ఇలా ఈ ఏకాదశి రోజును భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపాలు వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఏమేమి చేయాలో అవన్నీ నిన్న వీడియోలో చెప్పాను ఆల్రెడీ. అవసరం అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి, ఉపయోగపడుతుంది. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1వ తేదీ మాఘ శుద్ధ పౌర్ణమి కదండి. పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలో పూర్తి వివరాలతో రేపు వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.